మదర్ డైరీ కుత జితేందర్ రెడ్డి గారు, ముల్కనూరు డైరీ చైర్మన్ గారు విజయ్ గారు, అందరికీ నమస్కారం. నిన్న బడ్జెట్ ఒకసారి చూస్తే ఈ రాష్ట్రమే కాకుండా దేశం గర్వపడే విధంగా ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలని సమపాలన చేస్తూ ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ ఒకవైపున సాగు, రెండో వైపున వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి డైరీ, అంటే పాడి మీద దగ్గర దగ్గర ఒక 12 లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒకసారి డైరీలో గురించి ఆలోచిస్తే గత ప్రభుత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. అంటే ఏ రోజు కూడా మన డైరీలను బతకరించేటువంటి పరిస్థితి కూడా గతంలో లేకుండా, నీకు విజయ డైరీ ఆల్రెడీ ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటిది. అదేవిధంగా సహకార రంగంలో ఉన్నటువంటి కరీంనగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ముల్కనూరు కూడా కరీంనగర్. అయితే దీని మీద ఏంటంటే రైతాంగం, మీకు ముల్కనూరు డైరీ ఒకసారి ఆలోచిస్తే మొత్తం లేడీస్ ఎక్కడ, అసలు ఆ ఫ్యాక్టరీకి వెళ్తా కూడా మీరు ఆశ్చర్యపోతారు. అదేవిధంగా నల్గొండ, మన కరీంనగర్ డైరీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా, అంటే ఒక కరీంనగరే కాకుండా వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఈవెందో నీకు హైదరాబాద్, ఈ విధంగా సహకార రంగానికి పెద్దపీట వేస్తూ విజయ డైరీ ఒకప్పుడు 2014 బిఫోర్ 30 కోట్ల లాస్లో ఉన్నటువంటి డైరీ, అంటే వైండప్ చేసే పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మూలాన ఆ 30 కోట్లు ఉన్నటువంటి బకాయిలన్నీ క్లియర్ చేస్తూ ఈరోజు రమారమే 60 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసే పరిస్థితికి మేము వచ్చినాం. మా టర్న్ ఓవర్ కూడా ఒకసారి చూస్తే నల్గొండ ఒక 200 కోట్లు, ముల్కనూరు మరి 100 కోట్లు దాటదు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈరోజు బ్రహ్మాండంగా మరి డైరీ రంగాన్ని విస్తరించడమే కాకుండా ఈరోజు మా అవుట్లెట్స్ కూడా విపరీతంగా పెంచేసినాం. ఒకప్పుడు 168 అవుట్లెట్స్ ఉండేవి, బట్ ఈరోజు దగ్గర దగ్గర 400 వరకు పోయినా ఇంకా 1000 అవుట్లెట్లు ఓపెన్ చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు విజయ డైరీ ఒకసారి ఆలోచిస్తే మాకున్నటువంటి కీ ఏదైతే నెయ్యి ఉన్నదో, బాంబే కానీ పూణే కానీ వేరే రాష్ట్రాలలో కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి నెయ్యి ఉన్నది. దగ్గర దగ్గర మాకు 17 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈరోజు నీకు వాటర్ మొదలుకొని మీకు లస్సీ కానివ్వండి, అదేవిధంగా బటర్ మిల్క్ కానివ్వండి, ఈ మధ్యలో ఐస్ క్రీమ్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసినాం, మీరు అందరూ చూసేది. ఈ విధమైనటువంటి ప్రొడక్ట్స్ మా యొక్క విజయ డైరీ కాదు, ఈ 3 డైరీల్లో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని బ్రహ్మాండంగా చేసుకొని ముందుకెళ్తున్నటువంటిది. కాబట్టి ఒకప్పుడు మా యొక్క విజయ డైరీకి 35,000 మంది రైతులు పాలు పోస్తుండే, బట్ 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చిన తర్వాత ఇది 1,00,000 వచ్చింది. 1,00,000 మంది రైతులు ఈరోజు మాకు పాలు పోస్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా చూస్తే మీకు కరీంనగర్ కానీ, నల్గొండ కానీ, ముల్కనూరు కూడా ఈ 4 రూపీస్ ఇన్సెంటివ్ తర్వాత మరి విపరీతంగా పెరిగిపోయింది. ఒక దగ్గర 10,000 పెరిగింది, ఒక దగ్గర 15,000 పెరిగింది, ఒక దగ్గర 34,000 పెరిగింది. బట్ వాళ్ళకు రైతులకు కావాల్సినటువంటిది మరి బ్రహ్మాండంగా వాళ్ళ రేటుతో పాటు రేట్లు కూడా పెంచుకుంటూ వచ్చినాం. ఈ మధ్యకాలంలో రూపాయి పెంచినాం. మళ్ళీ దాంతోపాటు వాళ్ళకి సరైన సమయంలో ఆ పాల ధరకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా పాలు ఎంత పోస్తే దానికి సంబంధించినటువంటి డబ్బులు వెంటనే ఇవ్వడం. ఈ 4 రూపాయల ఇన్సెంటివ్ కొంత కరోనా వైరస్ వచ్చి కొంత ఇబ్బంది అయింది. ఈరోజు 4 డైరీలకు సంబంధించి 39.34 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా, అంటే మాకు విజయ డైరీతో పాటు మరి మిగిలిన మా కోఆపరేటివ్ డైరీస్ రైతాంగానికి అంతా ఇది శుభవార్త.
గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రెండవది ఏంటంటే ఇంకా కొన్ని బకాయిలు మిగులుతాయి, అది వీలైనంత తొందరలో 100% ఇవ్వాలనేటువంటి మరి ఉద్దేశంతో మేము ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే బాగా లాభాల వాటిలో వచ్చినప్పుడు మరి ₹4 ఇన్సెంటివ్కు మేము కూడా ₹1 షేర్ చేస్తామని చెప్పి ఈరోజు విజయ డైరీ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, నల్గొండ, ముల్కనూరు వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ ₹4 మేము కూడా ₹1 షేర్ చేస్తామని మరి వారు ముందుకు వచ్చినందుకు నేను ప్రభుత్వ పక్షాన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియదు. 13,000 మంది మెంబర్స్కు మిల్క్ యానిమల్ ఇప్పించాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. దాంట్లో ఇప్పటి వరకు 60,000 అంటే 59,000 పై చీరులు ఇప్పుడే ఇప్పించడం జరిగింది. దాంట్లో కూడా ఒకసారి ఆలోచిస్తే ₹80,000 దాని కాస్ట్. దాంతోపాటు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ మిగిలిన కలిపితే 5,000 అవుతాయి. దాంట్లో 50% సబ్సిడీ మీద మరి గవర్నమెంట్ ముందుకు వచ్చి మన మిల్క్ యానిమల్ మనం పర్చేజ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు 75% సబ్సిడీ మీద ఇస్తున్నాం. దాంట్లో మొన్న కరోనా వైరస్ వచ్చింది కాబట్టి ఈ 60,000 అయిన తర్వాత మిగిలిన కొంత ఆపడం జరిగింది. బట్ నెక్స్ట్ ఈ మే జూన్ తర్వాత మళ్ళీ కూడా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ముందుకెళ్తాం. రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎవరైతే గొల్ల కుర్మలు మరి షీప్ మీద గొర్రెల మీద ఆధారపడేటువంటి కుటుంబాలకు మరి బ్రహ్మాండంగా ఫస్ట్ ఫేజ్ ఇచ్చి ఈ మధ్యకాలంలో పోయిన 1.5 month బ్యాక్ ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి టీడీస్ 28,360 టీడీస్ కూడా వెంటనే క్లియర్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. దానికి డబ్బులు కూడా ఇచ్చారు. నిన్న బడ్జెట్లో కూడా సెకండ్ ఫేజ్కు సంబంధించి ఇంకా 3 లక్షల యూనిట్ల గొర్రెలు కొనుక్కోవడానికి 3,000 కోట్ల రూపాయలు పెట్టాడు. వారికి మా డిపార్ట్మెంట్ పక్షాన, రెండోది మా సామాజిక వర్గం యాదవులు కానీ మరి కుర్మలు కానీ వారి పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఒకప్పుడు మీకు అందరికి ఆలోచిస్తే ఆ రోజు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తామని ఏదైనా చేసి ఎగతాళిగా మాట్లాడినటువంటి వారు ఈ రోజు రాష్ట్రంలో గొర్రెల సంపద గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్ననే పార్లమెంట్లో రిలీజ్ చేసిన దాంట్లో ఈ దేశంలోనే హైయెస్ట్ నంబర్ ఉండడమే కాకుండా ఈరోజు ఆ కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఎంతో పెద్ద ఎత్తున సపోర్ట్ అవుతున్నటువంటిది. రెండోది గొర్రెల వలన వాళ్ళ ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా ఇది రైతాంగానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే మనకు దాని ద్వారా వచ్చేటువంటి చాలా అంశాలు ఉంటాయి కాబట్టి నీకు ఎరువులకు కానీ ఇతరాంతరం కూడా ఉపయోగపడేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రెండోది మేము రీసెంట్గా ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్ ఏవైతే మరి ప్రారంభించినామో బహుశా మీకు కూడా ఆ కుల్ఫీ ఏమన్నా తెచ్చేదా? ఆ కుల్ఫీ మీరు టేస్ట్ చేసేట్టు వచ్చి అది మలై కుల్ఫీ. ఈరోజు ఈ యొక్క డైరీ రంగంలో మీ ప్రైవేట్ కాంపిటీషన్ ఈరోజు అమలు కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి, లేకపోతే రకరకాలు ఉన్నాయి, దొడ్ల కానీ ఇంకేమున్నాయి, క్వాలిటీ కానీ, తిరుమల కానీ, ఇవన్నీ కాంపిటీషన్లో ఉన్నటువంటి రంగాలు. బట్ దానికి ధీటుగా ఎదిరించి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఈ స్థాయిలో తీసుకురావడం అనేది దాంట్లో మా కృషి పట్టుదల. ఈరోజు మా యొక్క డైరీ చైర్మన్ గారు లోకా భూమారెడ్డి గారు, మా అధికారులు, మిగిలిన డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా ఐస్ క్రీమ్ బ్రాండ్ కూడా ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో అందరికీ కాంపిటేటివ్గా మేము ముందుకు వెళ్తున్నాం. రెండోది అవుట్లెట్లు కూడా నేనేమైతే వేయి చెప్పినావో అవి టెంపుల్ కానీ, టూరిజం ప్లేస్ కానీ, పార్కులు కానివ్వండి, మరి అదేవిధంగా నెహ్రూ జులాజికల్ పార్క్ కానివ్వండి, ఇటువంటి ప్రాంతాలలో. రెండోది ట్యాంక్ బోర్డ్ కానీ, అప్పర్ ట్యాంక్ బోర్డ్ కానీ, దీంతో పాటు ఎన్టీఆర్ గార్డెన్ కానీ, లుంబిని పార్క్ కానీ షార్ట్లీ మీకు ఒక వారం 10 రోజులలో చాలా అవుట్లెట్లు వస్తున్నాయి మావి. దాంతోపాటు మీకు టెంపుల్ ప్రాంతాలలో, టూరిజం ప్లేసెస్లలో. దీన్ని రెండోది ఏంటంటే మా పబ్లిసిటీ కూడా ఫేస్బుక్ కానీ, ఈ కార్డ్స్ కూడా మేము ఇప్పటి వరకు ఒక 100 ఇచ్చినాం, ఇంకా 250 ఇవ్వబోతున్నాం. ఏవైతే పుష్ కార్డ్స్ ఉన్నాయి టోటల్ మొత్తం 500 మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇప్పటికే మీకు ఎక్కడ చూసినా కానీ విస్తృతంగా పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో తప్పకుండా
మా సెక్రటరీ గారు అధికారులు చేసినటువంటి కృషి కూడా మరి బ్రహ్మాండమైనటువంటి కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏవన్నీ ఆయన 2014లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు మన రైతాంగాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి గొప్ప సంకల్పం వారు. ఈరోజు మనము 1,00,000 పాలు తీసుకునేటువంటి దగ్గర 3,50,000 సీజన్ల మా ఒక్క విజయ డైరీగా 3,50,000 లీటర్లు వస్తున్నాయి. రెండోది కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే అంత ఆషామాషి విషయం కాదు. దీన్ని తొక్కేసారు, టోటల్గా తొక్కేసినటువంటి దాన్ని బయటికి తీసుకురావడం, ఈ రోజు లైమ్ లైట్ పెట్టడమే కాకుండా ఈ రోజు విజయ బ్రాండ్ ఉన్నటువంటి డిమాండ్ ఇష్టపడేటువంటి మరి వాళ్ళు ఉన్నారు. కానీ మాకు అవైలబిలిటీ కావాలనేటువంటిది వారి యొక్క ఆలోచన. అందుకే దీన్ని మనం 1000 అవుట్లెట్ల వరకు పెంచుకొని ముందుకెళ్తున్నాం. రెండోది స్పేస్ అంతా ఐడెంటిఫై చేసినాం. చాలా ప్రాంతాలలో ఇప్పటికే వచ్చినాయి. హైదరాబాదే కాకుండా నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకొని పోతున్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది బడ్జెట్ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు వ్యవసాయ రంగానికే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని మనకు అట్లా అంటే ఒక హైదరాబాద్ సిటీకి దగ్గర 5 లక్షల పైన కావాలి. అట్లా మనకేంటంటే ఇప్పుడిప్పుడే మేము ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాం. బయట రాష్ట్రాల నుంచి కూడా తీసుకొస్తున్నాం. కానీ ఈ రోజు ఏంటంటే మన డైరీలను స్ట్రెంథన్ చేసుకుంటాం. ఇప్పుడు మేము ఈ శంషాబాద్ ప్రాంతంలో మెగా డైరీ కూడా పోతున్నాం. రెండోది మాకు ఈ కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నటువంటి మిత్రులు కూడా ఉన్నారు. వారిని కూడా అనుసంధానం చేసుకొని భవిష్యత్తులో ముందుకెళ్తాం. మన పాడి రైతులకే బ్రహ్మాండంగా మరి పాలు సేకరించేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. భవిష్యత్తులో ఏంటంటే మీకు 4-5 సంవత్సరాల తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కొనే పరిస్థితి కూడా ఉంటుంది. సబ్సిడీ పాడికేలు ఏమన్నా ఇస్తారా సార్? డైరీలో సబ్సిడీ పాడికేలు ఏమన్నా ఇస్తారా? ఎవరికి? డైరీలో అదే ఇస్తున్నాం కదా, దానికి కలిపి 60,000 అని చెప్పినా కదా. తెలంగాణ బ్రాండ్ మీకు పెడతామన్నారు, ఎప్పుడు పెడతామన్నారు? అది పెడతామన్నా, షార్ట్లీ పెడతాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మన కరోనా వైరస్ లో చూస్తే ఇష్టం ఉన్నటువంటి రేట్లు కొంత ఇబ్బంది పడిపోయినటువంటి చూసినాం. కాబట్టి తప్పకుండా అది కూడా ప్లానింగ్ జరుగుతుంది. ఈ ఐస్ క్రీమ్స్ అనేది కదా సార్, దానికి ఏమైనా మార్కెటింగ్ పాలసీ అంటే లైక్ ఈ పుష్ కార్డ్స్ ఇవన్నీ ఎవరికి అలాట్ చేస్తారు? అన్ఎంప్లాయ్మెంట్స్ అట్లా ఏమన్నా? అన్ఎంప్లాయ్మెంట్ దీంట్లో ఏంటంటే మేము డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే కొన్ని వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు పుష్ కార్డ్స్ ఉన్నాయి. ఈ పుష్ కార్డ్స్ కూడా మేము మొన్ననే బోర్డులో మీటింగ్లో ఫైనల్ చేసినాం. ఒక 250, అంతకుముందు ఒక 250 తీసుకున్నాయి. దీంట్లో ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా దీంట్లో ఉపయోగపడతారు. అంటే వారికి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వారు సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా కొన్ని దగ్గర 10% సబ్సిడీ ఉంది, కొన్ని 30% సబ్సిడీ ఉంది. అట్లా చేసుకుంటూ పోతున్నారు. పాలసీ ఏమైనా రెడీ చేసి పాలసీ టెండర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసాం. ఈ మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ దగ్గర కొంత డిలే అయింది, అది కూడా అయిపోతుంది. రెండోది ఏంటంటే మీకు ఈ చేపలు ఉన్నాయి. ఈ చేపలు కూడా మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్లో డిమాండ్ విపరీతంగా ఉంటుంది. పోతే రామ్నగర్ పోవాలి, లేకపోతే బేగం బజార్ పోవాలి. ఇక వేరే దగ్గర అక్కడక్కడ కొంత ఉంటుంది. కానీ దీనికి ఏంటంటే 150 మొబైల్ అవుట్లెట్లు ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. గవర్నమెంట్ తరఫున రెడీ అయినాయి. వెహికల్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇది కూడా ఎలక్షన్ కోడ్ దిక్కే నాగింది. షార్ట్లీ అది కూడా స్టార్ట్ చేస్తుంది. అది కూడా చేపించింది ఎట్లా అంటే హైజెనిక్ కండిషన్లో చేపించింది. ఒక వైపున లైవ్ అవ్వచ్చు, రెండో వైపున ఫ్రై అవ్వచ్చు. రెండోది హైజెనిక్ ఉంది. అది కానీ మీరు ఒకసారి వెహికల్స్ చూపిస్తాను, నేను చూసినాక చూడండి. అంటే ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఏరియాలో కూడా షాపు ఒక అవుట్లెట్ ఉండాలనే మా ఐడియా. ఎందుకంటే ప్రతి వారు ఏంటంటే పొద్దున్నగానే మీకు కొన్ని ప్రాంతాలకి పరిమితంగా తిరుగుతాం. దాంట్లో కూడా గ్రూప్ కింద ఇస్తున్నాం. అంటే దాంట్లో ఒక వెహికల్ ఉన్నది, దాంట్లో సబ్సిడీ ఉన్నది. సబ్సిడీతో పాటు వారికి కూడా ఎట్లా ఇస్తున్నాం అంటే ఒక 4 గ్రూప్ కింద 5 గ్రూప్ కింద ఇస్తున్నాం ఒక ఫ్యామిలీ. అంటే మీకు అనగారినటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ఎప్పుడు చరిత్రలో జరగనటువంటి బడ్జెట్. ఒకవైపున కరోనా వైరస్ సంవత్సరం ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈరోజు ప్రతిపక్షాలు ఏంటంటే ప్రతిదీ విమర్శ చేయాలనేటువంటి తలంపు ఉంటే వాళ్ళ కర్మ మనం చేసేది కూడా ఏముండదు. ఎందుకంటే ప్రభుత్వం ఇంత ముందు చూపుతోని మన రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఈరోజు గ్రామాలలో కూడా మీరు చూస్తే పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి కానీ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. రెండోది ఇరిగేషన్ కూడా మీకు కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఈరోజు ఇరిగేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఒకప్పుడు 70 సంవత్సరాల గోస
మీరు 6-7 సంవత్సరాల క్రితం కూడా చూస్తే రైతులకు నీళ్లు లేక కరెంటు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డటువంటి తెలంగాణ నేల బీడు భూములన్నీ పచ్చదనంతో కలకలలాడుతున్నటువంటి సందర్భాలు. రెండోది దేవాలయాలు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు యాదగిరి గుట్ట యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అబ్బులో పడే విధంగా, అంటే ఈ దేశం కూడా ఆశ్చర్యపోతుంది ఆ కార్యక్రమం కంప్లీట్ అయినాక. మా సునీతకి ఇక్కడే కూర్చుండ్రు. ఈ రోజు ఈ విధంగా మాకేందంటే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం వల్ల ఈ రోజు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇక కొంతమంది అనామకులు మరి కన్నుండి చూడలేని మరి కబోదులు గుడ్డి వాళ్ళు అయితే మనం ఏం చేయలేం వాళ్ళని. ఎందుకంటే మీరు చూసి ఆ మధ్య కాలంలో కూడా ఏది జరిగినా కానీ ఏది జరుగుతలేదనేటువంటి విధంగా మాట్లాడతారు. మళ్ళా తీరా అవే ఇనాగ్రేషన్లలో ప్రోగ్రాంలకు వచ్చి ఆడ అప్రిషియేట్ చేసేటువంటి పరిస్థితులు మీరు చూసారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం జరిగినప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ముందు వరకు ఒక మాట, అక్కడ సుందర విజ్ఞాన కేంద్రం దగ్గరకు వచ్చినప్పుడు అది ఇనాగ్రేషన్ అప్పుడు ఇంకొక మాట, కేంద్రానికి మంత్రులు. ఈ విధంగా ఒకవైపున కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ ఈరోజు సొంత రాష్ట్ర మన యొక్క గ్రోత్ రేటు కూడా బ్రహ్మాండంగా పెంపొందించుకుంటూ ఈరోజు ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని మరి సంతోషంగా ఉండే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఉన్నది, షాదీ ముబారక్ ఉన్నది, రైతు బంధు ఉన్నది, రైతు బీమా ఉన్నది, మరి అదేవిధంగా గర్భిణీ స్త్రీల ఆర్థిక సాయం ఉన్నది, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు చెప్పుకుంటూ పోతే ఎరువులు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఈ రోజు రైతాంగానికి రైతు వేదికలు ఎవరైనా కళలో కూడా ఊహించినటువంటి ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, వైకుంఠ ధామాలు, పచ్చదనం ఎక్కడ చూసినా కానీ మరి గ్రీనరీ అనేది మనం హైవేస్ కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు. రెండోది ఏంటంటే ఈరోజు పాడి రైతులని ఈ 12 లక్షల మంది, ఎందుకంటే ఒకప్పుడు రైతుకు కరెంట్ లేక నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న రోజుల్లో వాళ్ళకు ఆధారమే ఇది. బట్ ఈరోజు బ్రహ్మాండంగా చేసుకుంటారు. డెఫినెట్గా రాబోయే కాలంలో ఈరోజు విజయనగరంతో పాటు ఈ 3 కోఆపరేటివ్ డైరీలను కూడా మేము సమానంగా ముందుకు తీసుకువెళ్ళడానికి వాళ్ళకు కావలసినటువంటి ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దాంతోపాటు మిల్క్ ఎనిమల్ ఇస్తే ఏదో గాలి మీద ఇచ్చింది కాదు, దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రెండోది గొర్రెలు ఇస్తే ఊరికేనే ఇయ్యలే, దానికి ఇన్సూరెన్స్ ఉంది. ఎందుకంటే వారికి వేరే ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు క్లైమేట్ కండిషన్ కానీ ఇతరత్ర కొంత ఇబ్బందులు జరిగి మరి జరగకూడని సంఘటనలు జరిగితే రీప్లేస్మెంట్ కోసం కూడా ఇన్సూరెన్స్ కూడా మరి ఈరోజు మిల్క్ ఎనిమల్కి ఉన్నది, షీప్ ఉన్నది. రెండోది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా మా వెటనరీ హాస్పిటల్తో పాటు ఈరోజు 1962 ఈ మొబైల్ వెటనరీ వెహికల్స్ కూడా మరి బ్రహ్మాండంగా సర్వీస్ ఇస్తున్నటువంటి చీమాలో కూడా బ్రహ్మాండంగా డాక్టర్లు కానీ మా సిబ్బంది కానీ మరి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు మరి మా చైర్మన్ భూమారెడ్డి గారితో పాటు ఈ మిగిలిన 3 చైర్మన్లకు, రెండోది నల్గొండకు సంబంధించి మా అక్క సునీతక్క ఎప్పుడు చూసినా అన్న మా 4 రూపాయలు ఇన్సెంటివ్ మా వాళ్ళు అడుగుతున్నారు అని ఇప్పటికీ చాలా సందర్భాల్లో చెప్పినటువంటి, అందుకే ఇస్తున్నా మీరు కూడా రెండమ్మా అని చెప్పి పిలవడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ఆ ఉద్యమంలో జరిగినటువంటి అనుభవాలని ఈ రోజు ఏ రంగాన్ని, ఏ కుటుంబాలని, ఏ వర్గాలను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటిది వారు ఉద్యమంలోనే ఇవన్నీ చూసినటువంటిది, బాధపడినటువంటిది. ఈ రోజు ప్రభుత్వం రాగానే మరి ఈ విధంగా ఈ రంగాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటిది అని చెప్పి నేను తెలియజేస్తాను. మీరేమన్నా అడుగుతాడు?